హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా మన క్లాసెస్లో మరొక ఇంపార్టెంట్ టాపిక్ అండి, సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్స్. ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని మెయిన్గా ఉండే కీ పాయింట్స్. అసలు సంఘర్షణ అంటే ఏంటి, అందులో మనకు రకాలు ఎన్ని ఉన్నాయి, సో వ్యక్తి అంతర్గత సంఘర్షణలు ఏంటి, ఈ కంప్లీట్గా డీటెయిల్గా మీకు 1 by 1 అయితే ఈ వీడియోలో తప్పకుండా మీరు ష్యూర్గా నేర్చుకుంటారు. అండ్ ఈ టాపిక్ చూడడం వల్ల ఖచ్చితంగా మనకు ఏదో ఒక సెషన్లో 1 or 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి. మరి ఇది ఏపీ వాళ్ళకి అలాగే తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా మీరు ఎవరైతే చూస్తున్నారో వారికి యూజ్ అవుతుందండి. అండ్ ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ వారు కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఈ క్లాస్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో వీడియోని ఎండింగ్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో టాపిక్ మరి వెళ్దామండి. సంఘర్షణ. అసలు ఈ టాపిక్ని మనకి ఈ సంఘర్షణ అనే పదాన్ని డగ్లస్ హాలండ్ ప్రకారము 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత అంటే టెన్షన్ వల్ల కలిగే బాధాకరమైన ఉద్వేగ స్థితే సంఘర్షణ. సో మనకు సంఘర్షణలు అవి ఉంటాయి కదా. డగ్లస్ హాలండ్ మనకు అసలు ఎవరి ప్రకారం ఈ సంఘర్షణలు అనేవి 2 విరుద్ధ కోరికల మధ్య, సో మనం ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటాం, ఒక ఎమోషనల్గా ఒక సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. సో ఆ టెన్షన్ వల్ల కలిగే ఒక బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ. ఎవరి ప్రకారము, రేపు మనకు బిట్ అడగచ్చండి. సంఘర్షణ ఎవరి ప్రకారము 2 విరుద్ధ కోరికల మధ్య ఏర్పడే తన్యత వల్ల బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ అని తెలిపిన వారెవరు? డగ్లస్ హాలండ్. 2 విరుద్ధ కోరికలు మధ్య కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ అని అన్న వ్యక్తి డగ్లస్ హాలండ్. మనకు ఇక్కడనే 2 బిట్స్ అయితే ఉన్నాయి చూడండి. ఒకటి డగ్లస్ హాలండ్, 2 ఆయన నిర్వచించిన విధానం. 2 విరుద్ధ కోరికల మధ్య కలిగే బాధాకర ఉద్వేగ స్థితే సంఘర్షణ. ఇందులో మళ్ళీ మనకు 2 రకాలైతే ఉన్నాయి. అంతర్ వ్యక్తిగత సంఘర్షణ ఒకటి, వ్యక్తి అంతర్గత సంఘర్షణ అనేది ఒకటి. డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, సో జాగ్రత్తగా వినండి. అంతర్ వ్యక్తిగత సంఘర్షణ అంటే ఇంటర్ ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్స్, తల్లిదండ్రులు పిల్లల మధ్య, ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య, యజమాని ఉద్యోగుల మధ్య ఏర్పడే సంఘర్షణలే అంతర వ్యక్తిగత సంఘర్షణలు అంటారు. భార్యాభర్తల మధ్య ఏర్పడు కూడా సంఘర్షణ. అంటే ఇక్కడ చూడండి, గమనించండి. అంతర వ్యక్తిగత అంటే ఇద్దరు ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులు పిల్లల మధ్య ఒకటి, ఉపాధ్యాయులు విద్యార్థులకు ఒకటి, అండ్ మనకు ఓనర్స్ ఉంటారు కదా. సో ఈ యజమానులు ఉద్యోగాల మధ్య ఏర్పడేది, భార్యాభర్తల మధ్య ఏర్పడే సంఘర్షణే అంతర వ్యక్తిగత సంఘర్షణలు. ఓకేనా అండి. నెక్స్ట్ వ్యక్తి అంతర్గత సంఘర్షణ అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణలను వ్యక్తి అంతర్గత సంఘర్షణలు అంటారు. ఒక వ్యక్తిలో, కేవలం ఒక వ్యక్తిలో మాత్రమే. ఇక్కడ బోత్ ఇచ్చారు, తల్లిదండ్రులు పిల్లలు ఇలా ఇచ్చారు కదా, అంటే డిఫరెంట్ పీపుల్స్. ఇక్కడ సేమ్ పర్సన్స్కు ఏర్పడే సంఘర్షణలను వ్యక్తి అంతర్గత సంఘర్షణలు అంటారు. ఒక వ్యక్తిలో ఏర్పడే సంఘర్షణలనే వ్యక్తి అంతర్గత సంఘర్షణలు అంటారు. అంతర వ్యక్తిగత ఒకటి, వ్యక్తి అంతర్గత ఒకటి అండి. సో రివర్స్, ఇంట్రా ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్స్. కట్ లెనిన్ ప్రకారము వ్యక్తి అంతర్గత సంఘర్షణలు 4 రకాలుగా అయితే తెలిపారు. ఎవరి ప్రకారము? కట్ లెనిన్ ప్రకారం. ఈ కట్ లెనిన్ ప్రకారము వ్యక్తి అంతర్గత సంఘర్షణలు ఎన్ని టైప్స్ ఉన్నాయండి? 4 టైప్స్ అయితే ఉన్నాయి. సో అందులో మొదటిది ఏంటంటే వ్యక్తి అంతర్గత సంఘర్షణలు. వ్యక్తి అంతర్గత సంఘర్షణలు చూసుకుంటే మనకి ఇక్కడ అంతర్ వ్యక్తిగత సంఘర్షణలు అనేది సపరేట్ తీసేయండి. సో ఇది మనకు కంప్లీట్ అయింది. బట్ ఇక్కడ ఇంట్రా ఇండివిజువల్ కాన్ఫ్లిక్ట్స్లో కట్ లెనిన్ ప్రకారం 4 రకాలుగా ఆయన విభజించారు. అందులో ఉపగమ సంఘర్షణలు, అప్రోచ్ కాన్ఫ్లిక్ట్స్. అసలు ఏంటిది? 2 ఆకర్షణ లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసినప్పుడు వ్యక్తి ఉపగమ సంఘర్షణలకు గురి అవుతాడు. అంటే ఇక్కడ ఏంటి, తనకి ఎంపీసీ చదవడం ఇష్టము, బైపీసీ చదవడం ఇష్టము. 2 ఇష్టమైన పరిస్థితుల మధ్య ఏదో ఒకటి ఎంపిక చేసుకోలేనప్పుడు వ్యక్తి ఉపగమ సంఘర్షణలకు గురి అవుతాడు. సో ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, అంటే 2 కూడా ఇష్టపడుతున్నాడు. సో 2 కూడా ఇష్టపడుతున్నాడు, బట్ ఏదో ఒకటి ఎంపిక చేసుకోలేకపోతున్నాడు. సో దానినే మనము ఉపగమ సంఘర్షణ అంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇక్కడ ఒక హై స్కూల్ విద్యార్థికి 10వ తరగతి తర్వాత తనకిష్టమైన ఎంపీసీ బైపీసీ కోర్సులలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాల్సినప్పుడు
ఉపగమ సంఘర్షణ అనేది ఏర్పడుతుంది. నిరుద్యోగ ఉపాధ్యాయుడికి రైల్వే స్కూల్లోనూ అలాగే కేంద్రీయ పాఠశాలలోనూ ఉద్యోగం రావడము, ఒక యువకుడికి వైమానిక దళంలోనూ చేరడానికి అవకాశం వచ్చినప్పుడు రెండు ఇష్టపడ్డాం, అంటే రెండు కూడా తనకి ఇష్టమైన జాబ్సే. సో వైమానిక దళంలో ఇష్టం ఉంది, నావికా దళంలో కూడా చేరడానికి అవకాశం వచ్చినప్పుడు రెండు కూడా ఇష్టపడ్డా, అంటే ఇక్కడ ఏదో ఒకటి డిసైడ్ అవ్వలేకపోతున్నాడు. మరి నెక్స్ట్ పరిహార సంఘర్షణ, అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. దీనికి ఆపోజిట్ అంటే ఇది రెండు ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక అనేది తప్పనిసరి అయినప్పుడు వ్యక్తి ఎదుర్కోవడాన్నే సంఘర్షణ. అంటే రెండు కూడా తనకి ఇష్టం లేవు, ఒకటేమో ట్రాన్స్ఫర్ అవ్వడం ఇష్టం లేదు అండ్ ఇంకొకటి అలానే రాజీనామా చేయడం కూడా ఇష్టం లేదు. రెండు కూడా ఇష్టం లేని విషయాలలో ఏదో ఒకటి మనకు సెలెక్ట్ చేసుకోవాలని వచ్చినప్పుడు వ్యక్తి పరిహార సంఘర్షణకు గురి అవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్స్ మనం ఇక్కడ చూస్తున్నట్టుగా అయితే ఒక ఉపాధ్యాయుడు మారుమూల గ్రామానికి బదిలీ అయ్యాడు. సో అప్పుడు తనకి ట్రాన్స్ఫర్ కావడం ఇష్టం లేదు. రాజు చదవడానికి ఇష్టం ఉండదు, కానీ అలానే పరీక్షలో ఫెయిల్ కావడం కూడా తనకి ఇష్టం లేదు. రాహుల్ క్రికెట్ ప్రాక్టీస్ చేయడం ఇష్టం ఉండదు, క్రికెట్ ఓడిపోవడం ఇష్టం ఉండదు. సో రాము ఇంటికి పోతే తండ్రి మందలిస్తాడు, అలానే స్కూల్కి వెళ్తే ఉపాధ్యాయుడు అక్కడ కూడా మందలిస్తాడు అనేవి రెండు కూడా తనకి ఇష్టం లేవు. ఇలా ముందు నొయ్యి వెనుక గొయ్యి ఇలా చూసుకున్నట్టు, అంటే రెండు కూడా ఆకర్షణీయం కాలేదు, రెండు కూడా ఇష్టం అనేవి లేవు. కాబట్టి దీనిని మనము పరిహార సంఘర్షణ అనేసి అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. అంటే ఒక వ్యక్తి ఆకర్షణీయమైన మరొక ఆకర్షణీయం కాని లక్ష్యాల మధ్య ఎన్నిక జరగవలసినప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణ పరిహార సంఘర్షణ. అంటే వన్ సైడ్ తనకి లెసన్ చెప్పాలనేసి ఇంట్రెస్ట్ ఉంది, ఇష్టం అనేది ఉంది, బట్ స్టేజ్ ఫియర్ అనేది కూడా ఉంది. అంటే ఒక పక్క మనకు ప్లస్ ఉన్న ఒక పక్క మైనస్. తనకి సాంగ్స్ స్టేజ్ మీద సాంగ్స్ పాడాలని ఉంది, కానీ భయం సిగ్గు వల్ల తను పాడలేకపోవడము. రాహుల్ హాకీ ఆడాలని ఉంటుంది, కానీ దెబ్బలు తగులుతాయనేసి భయం. అలాగే ఒక పిల్లవాడు మనం చెట్టు ఎక్కి పండు కోయాలనుకున్నాడు, బట్ అదే సమయంలో ఆ చెట్టు నుండి ఎక్కి పడతానేమో భయం. ఇలా ఒక సైడ్ తనకి ఇష్టం ఉంది, ఇంకో సైడ్ తనకి ఇష్టం లేదు. సో వాటినే మనము పరిహార సంఘర్షణ అంటారు. అండ్ లాస్ట్ వన్ చూసుకోండి, పరిహార సంఘర్షణ, డబుల్ అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్. అనేక అనుకూల ప్రతికూల లక్ష్యాలతో, అనుకూల ప్రతికూల అండి, ఒకసారి పాజిటివ్ ఒకసారి నెగిటివ్గా ఈ లక్ష్యాలలో ఎన్నిక జరగవలసి వచ్చినప్పుడు వ్యక్తి ఎదుర్కొనే సంఘర్షణే పరిహార సంఘర్షణ. అంటే ఇక్కడ చూసుకుంటే అమెరికాలో జీతం ఎక్కువగా ఉన్నా కూడా కొద్దిగా అసంతృప్తిగా ఉంటుంది, ప్లస్ అక్కడ సేఫ్టీగా అనేది ఉండదు. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి మనకు లక్ష్యాలు, రెండు ఉన్నాయి, అవి అనుకూలంగా ఉన్నా కూడా ప్రతికూలంగా కూడా ఉన్నాయి. ఇండియాలో జీతం తక్కువగా ఉంటుంది, బట్ సంతృప్తి భద్రత అనేవి ఉంటాయి. అంటే అనేకంగా అనుకూలంగా ప్రతికూల లక్ష్యాలలో ఏదో ఒకటి మనము ఎన్నిక చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఏర్పడే సంఘర్షణే సంఘర్షణ. ఫర్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూడండి, కార్పొరేట్ రంగంలో జీతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఎక్కువ అనేది ఏంటి, అనుకూలము, కానీ అక్కడ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు ఏంటి, ప్రతికూలంగా ఉంటుంది. ఇక్కడ అనుకూలము ప్రతికూలం అనేది గమనించండి. నెక్స్ట్ గవర్నమెంట్ అండ్ మనకు గవర్నమెంట్ సర్వీస్లో ఉపాధ్యాయ వృత్తి జీతం అనేది తక్కువగా ఉన్నా కూడా ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ తక్కువగా ఉంది, జీతం అనేది తక్కువ, అంటే అప్పుడు మనకు అనుకూలమా ప్రతికూలం కిందికి వస్తుంది. ఒత్తిడి అనేది తక్కువగా ఉంటుంది, సో అప్పుడు అనుకూలంగా ఉంటుంది. దూర ప్రదేశంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం లేదా దగ్గరలో తక్కువ వేతనంతో ఉద్యోగము. సో వీటినే మనము పరిహార సంఘర్షణ అంటామండి. సో ఇదండి సంఘర్షణ అనే టాపిక్ నుండి 4 సంఘర్షణలు ఏంటి క్లియర్ కట్గా మీరు ఈ వీడియోలో అయితే నేర్చుకున్నారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి. వీడియోకి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.